నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మీలో ఎవరు క్రిస్టియన్? మేం క్రిస్టియన్స్ కాదు, బిలీవర్స్. జీసస్ బిలీవర్స్ అనాలి. ఆ మాటకొస్తే భారతదేశంలో ఎవరూ క్రిస్టియన్స్ లేరు, అందరూ బిలీవర్సే. కరెక్టే. ఒక రకంగా మా ఇద్దరిని కలిపింది ఆ ప్రభువే. ఇద్దరం హిందువులమే, ఒకే క్యాస్ట్ కూడా. మా పెద్దలే రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి మా ప్రేమ ఫలించలేదు. ఇద్దరం కలుసుకోవడానికి రోజు చర్చికి వెళ్ళేవాళ్ళం. ఆ విధంగా ప్రభు భక్తులయ్యాం. ఆ ప్రభు మీ ఇద్దరిని తప్పకుండా కలుపుతాడు. ఇంతకీ ఈ రాక్ మీద ఇంత అందంగా ఎవరు చెక్కించారో? ఈ బంగ్లా పాత ఓనర్ క్రిస్టియనే, అతనే చెక్కించాడు. సురేష్ చెప్పు. ఏరా సేఫా? సేఫ్ రా. గుడ్. ఎనీ మెసేజ్? అది చెప్తామని ఫోన్ చేశారా? నీకోసం రౌడీలు, మృతి కోసం పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. ఫారెస్ట్ లోకి ఎంటర్ అయిపోయారు. సో బీ కేర్ఫుల్. ఓకే ఓకే బాయ్. బాయ్. శృతి, శృతి, ఎటు వెళ్ళిన తను? నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఎక్కడ వెతకాలి చెప్పెళ్ళొచ్చుగా. ఎందుకంత టెన్షన్? నేను ఇక్కడే ఉన్నాను కదా. వెతికి విసిగిపోయాను. విసిగిపోయావా? సారీ. సరే, నీకు మంచి ఫోటో తీస్తాను. ఫోటో అంటే ఫోటో. వెళ్ళ. మొహం చూడు, కొండముచ్చు. చూడవయ్యా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు బంధుకు పిలిపించినా మా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. మొన్న బై ఎలక్షన్ లో కూడా ప్రజలు మా వైపే ఉన్నారు, నిరూపించాం కదా. ఏంటా నువ్వు మాట్లాడేది? పెట్టే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా అమ్మాయి నాకు గుడ్ మార్నింగ్ చెప్పి 10 రోజులైంది. ఎక్కడిందో ఏం చేస్తో చెప్పలేకపోయారు. గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ చెప్పడానికి ఏముంది సార్? అమ్మాయి తన ఎవరితో లేచిపో. నాకు తెలుసు. అదేనండి, అమ్మాయి తన ఇష్టమైన అబ్బాయితో వెళ్ళిపోయిందని పత్రికలు కోడే కూస్తున్నాయి. కానీ మీరేం చేయలేకపోతున్నారు. ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, నా కూతురు జాడ నేనే తెలుసుకోలేకపోతున్నాను. చూడండి సార్, పోలీసులు ఏ కేసులైనా డీల్ చేయగలరు, ఒక్క ఈ లవ్ కేసులు తప్ప. ప్రేమికులు స్ట్రాంగ్ గా ఉంటే పోలీసులు కాదు కదా, కోర్టులు కూడా ఏం చేయలేవు. ఇందుకు ఉదాహరణగా ఈ మధ్యనే ఒక ప్రముఖ వ్యక్తి కూతురు ఏం చేసిందో మీకు తెలుసు. ఉంటాను సార్. సమాధానం ఇదేనా? ఆవేశపడకండి సార్, అన్నీ సర్దుకుంటాయి. ఇంకెప్పుడు? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నప్పుడా? సర్దుకుంటాయట. నా ప్రత్యర్థి మాజీ పార్లమెంట్ మెంబరు సూర్యబాబు గారు, రాజకీయంగానే మీకు నాకు పోటీ. రేయ్, నా కొడుకేమైనా జరిగిందో మీరెవ్వరూ ప్రాణాలతో మిగలరు. జరిగేది చూడాల్సిందే. జరిగేదంటావేంటయ్యా? నా కూతురు కొడుకు ఎక్కడున్నారో తెలియక నేను చేస్తుంటే. ఎందుకయ్యా సైడ్ గా మాట్లాడతావు? స్ట్రైట్ గా మాట్లాడు. నీ వల్ల కాకపోతే చెప్పు, నీ పేటు మారుస్తా. ఏందయ్యా ప్రతిదానికి పేటు మారుతాను అంటున్నావు? ముందు నీ పేటు గురించి ఆలోచించుకో. ఎలక్షన్ లో నీ మీద నిలబడి నేను గెలిచి నీ పేటే మార్చేశాను. పెద్దాన్ని గౌరవిస్తున్నాను, లేకపోతే నా ఆపోజిషన్ ఆడికి గౌరవించడం నా ఇంట వంట లేదు. ఆఫ్టర్ ఆల్ 10 ఓట్ల మెజారిటీతో గెలిచినంత మాత్రాన నాకు ఫాలోయింగ్ లేదనుకో. నీ కూతురు నా కొడుకుతో లేచిపోయి. నీ కొడుకే నా కూతుర్ని వల్లో వేసుకున్నాడు. వాడు దొరకాలి, అప్పుడు చెప్తాను వాడి పని. ఇక్కడెవరో తెల్ల చీర కట్టుకుని కూర్చోలా. నేనేం చేస్తానో చూస్తా ఉండు. వెయిట్ అండ్ సీ. ఇదిగో, నువ్వు ఇట్లా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఇక్కడ లాగులు ఎవడగా తాగవో ఎందుకు సార్ బీపీ పెంచుకుంటారు? మీ అమ్మాయిని వాళ్ళ అబ్బాయిని మేము చూసుకుంటాం కదా, ముందు జరగాల్సింది చూడండి.
జరిగేదంతా నువ్వు చూస్తున్నావు కదా, ఏం జరిపిస్తావు జరిపే. తెలుసులే. ఇదిగో ఫోను. మర్చిపోయింది సార్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.